మరి మెడికల్ కు సంబంధించిన అసిస్టెన్స్ ప్రోగ్రామింగ్ మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలి. సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో ఒక పక్కన 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మన ప్రభుత్వం. దానికి తోడు ఎక్కడైనా ఆరోగ్యశ్రీ వర్తింపు కాకుండా ఉంటే, ఎక్కడైనా ప్రధాన ఆసుపత్రికి పోయినప్పుడు బిల్లు ఎక్కువైనప్పుడు బిల్లుకు సంబంధించిన దృష్టి మనం తీసుకొచ్చినప్పుడు కనీసం ఎంతో కొంత సీఎంఆర్ఎఫ్ ఇప్పియాలే. మరి వారి ఆరోగ్యపరంగా తీసుకున్న చర్యల్లో మేము కూడా పాల్గొనాలని చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఇస్తా ఉన్నాం. సీఎంఆర్ఎఫ్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఎక్కడ ఆగకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి మరి ఆ చిన్నారులు వధూవరులకు సంబంధించి వారి కుటుంబం బాగుండాలని ఆశీర్వాదం అదే యథావిధంగా మా ప్రభుత్వ పరంగా ఈరోజు చేస్తా ఉన్న ప్రధానమైన కార్యక్రమంలో ఈరోజు కళ్యాణ లక్ష్మిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదం అవసరం ఉంది. ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, కానీ నేను బలంగా ఇంకా గట్టిగా 10 పనులు చేయాలి నియోజకవర్గానికంటే మీ ఆశీర్వాదం కావాలి. మళ్ళా 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తాం. అదేమో ఓటు గురించి వస్తుంది కావచ్చు. ఇప్పుడు మీ ఆశీర్వాదం ఎందుకు కావాలి? ఇట్లాంటి పనులు 10 చేయాలి, ఇక్కడ చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. ప్రభుత్వ పరంగా మాకు పని పెడితే భారం దాన్ని విజయవంతంగా చేయాలి. మా అక్కలు చెల్లెలందరి ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాం. మీ ఆశీర్వాదాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం భాగంలో వేదిక పైన ఉన్న మా మిత్రులతో పాటు అటువైపున మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేదవారికి సంబంధించి మరి ఒక ప్రక్కన ఇంద్రమ్మ ఇల్లు 200 యూనిట్ల ఫ్రీ కరెంటుతో పాటు మొన్న వ్యవస్థ 1 కేజీ కూడా కటింగ్ చేయకుండా ఈరోజు రైతుల దగ్గర నుంచి మన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు మా మహిళా సోదరిమణులకు ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా తెలుసు. గత సంవత్సరం మొదలుపెట్టిన ప్రవీణ్ పక్క జరగండి మీరు. మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇటు పక్కనున్న మా సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణి సంస్థను కాపాడింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి ప్రభుత్వం. గాలిబెల్లి మాటలతో ఒక పార్టీ తర్వాత ఇంకో పార్టీ వచ్చి ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ కుటుంబంతో విభేదం, ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చి ఆ కుటుంబంకు సంబంధించి 10 సంవత్సరాల పరిపాలనలో కాలేదని ప్రధాన పాత్రధారులుగా ఉన్నవారు మాట్లాడుతూ ఉంటే ఆస్వాదంగా ఉంది, నవ్వుతా ఉన్నారు. ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మీరందరూ ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఎవరో వచ్చి ఓడగొట్టినని మాట మాట్లాడిపోతా ఉన్నారు. మన ప్రజలను అవహేళన చేస్తా ఉన్నారు. మళ్ళా తిరిగి అదే ప్రజలు మరో 2 మార్లు ఆశీర్వాదం ఇచ్చిన ఆలోచన లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటే జాలి కలుగుతా ఉంది నాకు. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు, ఎవరి గురించి కూడా మాట్లాడాను. ఆ సమయం లేదు నాకు. 10 మందికి మేలు చేసే సమయాన్ని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో నేను మొన్న ఈ మధ్యలో 1 నెల రోజుల క్రితం వచ్చి మా మహిళా సోదరులకు సంబంధించి ఒక ప్రధాన కుట్టుమిష కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని శంకుస్థాపన చేసినాం. ఇంకో 2 నెలల కాలంలో పూర్తి స్థాయిలో అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం కాబడతా ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించి చాలా గ్రామాల్లో ఎక్కడైతే మా మహిళా సోదరులు కుట్టు మిషన్లు శిక్షణ
పొందుతామని ఆలోచన చేశారో వ్యక్తిగతంగా ఈరోజు నా సొంతగా వారందరికీ కూడా కుట్టు మిషన్లను ఏర్పాటు చేసుకొని వారికి ట్రైనింగ్ ఇప్పించి అదేవిధంగా ట్రైనింగ్ ఇప్పించిన వారి పరంగా ప్రభుత్వ పరంగా ఈరోజు మనం ఓ చిన్న ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుపోతా ఉన్నాం. దాంట్లో దాదాపు 400 మంది మా మహిళా సోదరిమణులకు ఉపాధి కలిగించే కార్యక్రమం గంగాపూర్ లో జరగబోతా ఉంది. ఈరోజు ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మరొక ఐటీఐ కేంద్రం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ ఏర్పాటు శాంక్షన్ చేయించుకున్నాం. త్వరలో దాని పనులను కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. స్కూళ్లు మీ పిల్లలందరూ కూడా పాఠశాలలకు పోతా ఉంటారు. ఈరోజు స్కూళ్లకు సంబంధించి అధునాతనమైన అంగుళాలలో వారికి కావలసిన రిపేర్లు కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ పూర్తి స్థాయిలో ప్రైవేట్ విద్యకు ధీటుగా ఇక్కడ స్కూళ్లను కూడా చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రయత్నం. ఇంద్రమ్మ ఇల్లు మంతని పట్టణంలోనే అత్యధిక సంఖ్యలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. మరొక 1000 ఇల్లులు ఈ సంవత్సరం మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికానికి ఇవ్వాలంటే ప్రభుత్వం మనకు ఆ విధంగా కేటాయింపు చేసింది. ఆ కేటాయింపు జరిగిన సందర్భంలో మా సర్పంచ్ సోదరులు గాని మా మిత్రులు గాని గ్రామానికి నిజంగానే పూర్తి స్థాయిలో గుడిసెలు ఉంటున్న వారికి ఎంపిక చేసుకునే ప్రక్రియను మొదలు పెడితే వచ్చిన 1000 ఇళ్లు ఈసారి సరిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఇంట్లో అవసరం, ఒక ఊర్లో అవసరం ఉన్నా లేకున్నా మా సర్పంచ్లు వచ్చి 50 కావాలి, 100 కావాలి, 200 కావాలంటే మొత్తం నియోజకవర్గానికే పేదవాళ్లకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం కార్యక్రమం జరుగుతున్నప్పుడు గుడిసెల్లో ఉంటున్న ఆ పేదవారికి అందించే కార్యక్రమం చేయాలి. ఆ ప్రయత్నంలో ముందుకెళ్తాం. ఈరోజు ఒక చిన్న సాఫ్ట్వేర్ కు సంబంధించిన కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నాం. దాంట్లో 40-50 మంది పనిచేస్తారు. ఇక్కడ పనిచేసుకొని చదువుతా ఉన్న విద్యార్థులు మారుమూల ప్రాంతంలో ఒక సాఫ్ట్వేర్ కు సంబంధించిన కార్యక్రమం చేస్తే కొంతమంది ఓరవలేకపోతా ఉన్నారు. రేపు పరిశ్రమలు కూడా ఇంకో సంవత్సరంలో 1-2 పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మారుమూల ప్రాంతమైంది కనుక ఆ పారిశ్రామికవేత్తలు చాలా దూరం అవుతుంది. హైదరాబాద్ 250 కిలోమీటర్ల దూరంగా ఉంటున్నారనే వారి ఆలోచనలో ఉన్నారు. వారికి కావలసిన సదుపాయాలు కలిగిస్తామని చెప్పాం. మొన్న రామగిరి మండలం రత్నాపూర్లో ఎన్ని ఎకరాలు 250 ఎకరాలు పరిశ్రమ పార్కును ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి అక్కడ ఒక ప్రధానమైన పరిశ్రమ రాబోతా ఉంది. దానికి తోడు దానిపై ఆన్సిలరీ ఇండస్ట్రీస్ కావాల్సిన పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పరిశ్రమలు వస్తే మన పిల్లలకు 1 2 3 చదువుకున్న వారికి ఉపాధి కలుగుతుంది అనే ఒక అభిప్రాయంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు నేను మీ అందరి ఆశీస్సులతో మంత్రిగా నిలబడి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రధానమైన శాఖకు సంబంధించిన అంశం విషయంలో ఏం చేయాలి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఏ ప్రయత్నం చేయాలనో ఆ ప్రయత్నం చేస్తూ సమయం సరిపోతున్నప్పటికీ నేనందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ మంతని పట్టణం చూస్తూ ఉంటే రేపు రోడ్లు వెడల్పు చేయాలి. అదేవిధంగా పట్టణానికి సంబంధించి ఇప్పటివరకే దాదాపు పెద్ద ఎత్తున పనులు చేసినాం. ఇంకా కావాల్సింది మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఆరా కోరా ఎక్కడికైనా ఎవరికైనా ఇబ్బంది జరిగితే వారికి పూర్తి స్థాయిలో నష్టం కాకుండా వారికి ఉపాధి కలిగించే కార్యాచరణ తీసుకుంటాం. దయచేసి అందరు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు పట్టణం చూస్తా ఉంటే, రోడ్డు మీద పోయి చూస్తా ఉంటే మీరే మీ ఆ ఊర్లో నుంచి వస్తా ఉన్నప్పుడు ఏ విధంగా మేము వచ్చిన తర్వాత ఏం చేసినామో చూస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి దాదాపు పుట్టపాక వరకు పట్టణం అన్ని అంగుళాలతో రోడ్డు వెడల్పు చేసి సెంట్రల్ డివైడర్ పెట్టి స్ట్రీట్ లైట్స్ పెట్టి రేపు మంతని అంటే ఈ విధంగా కనబడతా ఉంది, కనబడాలి.
అనే ఆలోచనతో పోతా ఉన్నాం. లోపటి ప్రాంతం వచ్చే వరకు పాత గ్రామం ఇది. ఆ గ్రామానికి సంబంధించి చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, చిన్న ఇళ్లుంటాయి. ఆ క్రమంలో ప్రధాన రహదారి అయితే ఉందో దాన్ని వెడల్పు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ క్రమంలో మరి మెయిన్ రోడ్ పైన ఉన్న మా చిన్న వ్యాపారస్తులకు, అదేవిధంగా మా సయేందర్ రెడ్డి లాంటి మిత్రులు, మా ప్రసాద్ లాంటి సోదరులకి, కిషన్ లాంటి మా కిషన్ కూడా మనం చేస్తా ఉన్నాం, సహకరించండి రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలో. దాని పరంగా ముందుకెళ్దాం. చిన్న షాపులకు సంబంధించిన వారికి 2 రూపాయలు సంపాదిస్తే ఇంకా వారికి నష్టపోకుండా 3 రూపాయలు 4 రూపాయలు సంపాదించే స్థలాన్ని వాళ్లకు ఏ విధమైన నష్టం కాకుండా ఉండే చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దరిదాపు దాంట్లో 80% కి సంబంధించిన ఆస్తులు రోడ్డుపై వచ్చిండ్రు. మన అన్ననే మన తమ్ముడు చేసుకుంటా ఉన్నాడు, చిన్న పండ్ల షాప్ పెట్టో లేకుంటేదో. వారికి ఏ విధంగా ఉపాధి పోకుండా చూసే ప్రయత్నం చేస్తాం. ఆ విధమైన కార్యక్రమంలో ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నా. ఈరోజు కూరగాయల మార్కెట్ మీరు చూస్తా ఉన్నారు. ఆ కూరగాయల మార్కెట్ ను పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేసి టెంపరీగా మళ్ళా తిరిగి కూరగాయల మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ కొద్దిగా ఆధునీకరణ చేసి మోడర్న్ గా మనం కూరగాయలు కొనుక్కునేటప్పుడు కానీ నాన్ వెజ్ కొనుక్కున్నప్పుడు కానీ ఒక స్వచ్ఛమైన వాతావరణంలో కొనుక్కోవాలి. ఆ విధమైన వాతావరణం కల్పించడానికి ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు. కొత్త కూరగాయల మార్కెట్, కొత్త నాన్ వెజ్ మీట్ మార్కెట్ కు సంబంధించిన అంశాలను కూడా మొదలు పెట్టడం జరిగింది. మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి కట్టుకొని పనిచేస్తా ఉన్నారు. అడపాడ దడప ఏదైనా చిన్న సహకారం అవసరం ఉంటే తప్పకుండా మేము ఉన్నాం. నేను మీ అందరికి చెప్తా ఉన్నాను, చాలా మంది వచ్చాను. మీరు మీ చిన్న పని ఏమైనా ఉంటే మా కార్యాలయం ఉంది. ఈరోజు సీఎంఆర్ఎఫ్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, ఇంద్రమ్మ ఇల్లే గాని ఏ సంక్షేమ పథకం వచ్చినా మేమిచ్చిన రేషన్ కార్డులే గాని, ఈరోజు మనం అందరం తింటా ఉన్న సన్న బియ్యం కానీ ₹1 మీ జేబులో నుంచి ఖర్చు కాకుండా ఈ సంక్షేమ పథకాలు మీకు అందుబాటులో ఉండాలి. మీరు ₹1 ఖర్చు చేసి మాకు కళ్యాణ లక్ష్మి, లేకుంటే మాకు సీఎంఆర్ఎఫ్, లేకుంటే మాకు ఇంద్రమ్మ ఇల్లు, లేకుంటే సన్న బియ్యం, లేకుంటే 200 యూనిట్ల బిల్లు ఎక్కువ తక్కువ అనే అంశం ఎక్కడ రాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా మీరు ఈ పారదర్శకంగా మా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్తారు.